లక్షలు ఎంత ఉంటాయి ఇవన్నీ ఆయన చెప్పుడు అంటే మీరు మీ దరిద్ర మొహాలు నేను ఏదో న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చిన ఏం చేస్తాను మొహం చేస్తాను ఆడపిల్లలకి ఇవ్వాలి న్యాయం లేదు. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈ రోజు ఒక ఆవిడ తన భర్త తనను తన బిడ్డను వదిలేసి వేరే అమ్మాయితో వెళ్ళాడని తను చెప్తుంటే, కాదు ఈవిడ పెట్టే టార్చర్ కి వాడు పిచ్చోడై ఎక్కడ తిరుగుతున్నాడు అని వాళ్ళ బావ చెప్తున్నాడు. ఇద్దరిలో ఎవరు చెప్పింది నిజం, వాళ్ళిద్దరి మధ్యలో తలెత్తిన సమస్య ఏంటి, దానికి మనం చూపించిన సొల్యూషన్ ఏంటి అనేది వీడియో చూసి తెలుసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థం అవుతుంది. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇవన్నీ చేసినా చేయకుండా ఒక 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యే వీడియో ప్లీజ్ ఒక 10 మందికి షేర్ చేయండి. Tag your thoughts. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ సుధాకర్ మస్కూరి. వ్యూవర్స్, ఏ స్త్రీకైనా సరే వాళ్ళ భర్త వాళ్ళ అన్న అంటే ఈమె కూడా అన్నతో సమానం. వరుసకు బావ అయినవి అన్నతో సమానం. బిడ్డలకి ఆదరించాల్సింది పోయి ఈమె అఘాయిత్యం చేస్తుంది. అసలు ఆ అఘాయిత్యం చేయని కారణం ఏంటి, ఆమె బాధ లేదని ఆమె మాటలోనే విందాం. ఒక్కసారి వ్యూవర్స్ వినండి మీరే. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, మీ బాధ ఏంటి? ఏం లేదు సార్, మా బాధ మా ఆయన లేరు ఒక 2-3 సంవత్సరాలకి. ఏమైనా చనిపోయింది? లేదు సార్, ఎటు వెళ్ళిపోయినా తెలియక ఆమె చోటు వెళ్ళిపోయిందని తెలిసింది. ఎటు వెళ్ళిపోయినా తెలియక ఆమె చోటు వెళ్ళిపోయిందని తెలిసింది. మీరు ఉండగా కూడా ఇంకొక ఆమె చేసుకుని సార్. ఇంటి దగ్గర నాకు పాపకు 1 సంవత్సరాలు ఉంది. పాపను పెట్టుకొని బతుకుతున్నాను. రోజు మా బావగారు ఉంటారు పక్కనే, వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి పక్కన ఉంటారు. రోజు వచ్చి నన్ను ఏదో ఒకటి టార్చర్ పెడుతున్నారు. నువ్వు ఇట్లా రెడీ అవుతున్నావు, నువ్వు అట్లా రెడీ అవుతున్నావు, నువ్వు మంచిదానిగా వండితే మా తమ్ముడు వెళ్ళిపోయింది అని అంటున్నారు సార్. భరించలేకపోతున్నా సార్ నేను. ఫిజికల్గా మ్యాన్ హ్యాండిలింగ్ చేసుకున్నాను. అవును సార్. అంటే ఏడవకండి. రోజు తప్పుగా ఏదో ఒకటి వచ్చి అంటుంది సార్. ఏం చెప్పుకోలేకపోతున్నాను. రోజు నైట్ వస్తాడు, అది ఇది అంటుంటారు, నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు అట్లున్నావు. రోజు నైట్ వస్తాడు, అది ఇది అంటుంటారు, నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు అట్లున్నావు. నీకు ఇవన్నీ అవసరమా, మా తమ్ముడే లేడు, నువ్వు ఇట్లాంటి దానిలో వస్తే మా తమ్ముడు వెళ్ళిపోయింది ఇట్లా అంటాడు సార్. వ్యూవర్స్, ఆల్రెడీ ఈమె దెబ్బ తాకింది. ఆ దెబ్బ మీద పూంతో కుచ్చుకుంటా కారం పొడి తలుతారు. మాక్సిమం ఈ ప్రపంచంలో ఈ దునియాలో మొత్తం ఎట్లయిపోయిందంటే, ఆమె భర్త లేడే తోడు లేదంటే అతను తోడుకు తోడైన లెక్క ఎగబడతాం. ఆడు ఇంటోడా బయటోడా అని కాదు, ఎవడైనా అట్లే మోపాడు. అందరు కాదు, మళ్ళీ అది కొందరు మాత్రమే. అట్లాంటి ఒక గాడిదికి మనం ఇవాళ గుణపాఠం చెప్పే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే, నా పేరు సుధాకర్. ఏం లేదు అంటే, నువ్వు ఇప్పుడు మేము చేస్తున్నా స్కూల్లో, ఆ స్కూల్ నుంచి వచ్చామంట. మీ మరదలే అంట. మీ తమ్ముడు మరి అట్లా చేసింది కదా, దాన్ని ఏం చేసింది నీకు తెలుసు, నాకు తెలుసు. అది ఎందుకు చేసింది? ఈమె మంచి ఉంటాను అవన్నీ ఎందుకు చేస్తాడు ఆడు? కొంచెం పెట్టుకోవాలి కదా. ఏంది అనేది? మోడల్ వదిలేసిన దాని లాకుందా? ఆ మేకప్ ఏంది, లిప్స్టిక్ ఏంది, మేకప్ ఏందా? అరే స్కూల్ పోతప్పుడు మామూలుగా స్కూల్లో పిల్లలకైతే అవన్నీ ఏం తెలియదు కదా. స్కూల్లో పిల్లలకు పోతున్నారు, స్కూల్ టీచర్ అందరు ఇట్లా పోతారు, అవి అట్లే పోతారు. అదే ఈమె టీచరా మౌలోసిన లాకుందా? అవన్నీ పోనీ దేనికి వచ్చి అట్లా మాట్లాడదు అని చెప్పాను. నువ్వు మాట్లాడదు ఫస్ట్, మాట్లాడాలి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, న్యాయం చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే ఎట్లా చేద్దాం? ఏం న్యాయం చేయాలి, ఇంకేం చేయాలి? మాకు వీలైనంత వరకు చేస్తున్నాము. ఎందుకంటే సెల్ఫ్ ఉంది, అది నాది, నేను అమ్ముకుంటా అంటే అమ్ముకొనిస్తలేరు. నాకు పిల్ల పెళ్లికి ఉంది, మరి ఎట్లా చేద్దామంటావు? ఆమె పెళ్లికి అమ్మాయి పెళ్లి అంటూ మరి ఇప్పుడు ఏం అవసరం ఉందండి? ఇప్పుడు ఏం అవసరం ఉందని అమ్ముతుంది. అలా బిడ్డ పెళ్లి అయితే నువ్వు మన సతాంశుడు ఏంది? నువ్వు స్థాయి వచ్చి సతాంచుడా? నా తమ్ముని భార్య అంటే నా కూడా బిడ్డలాగానే
నా తమ్ముని భార్య అంటే నా కూడా బిడ్డలాకని నీ బిడ్డ చేస్తావా మరి? నేనేం చేసిన ఏం బిడ్డలాగా చేసిన చేస్తా, నేనేం ఇంట్లో కూడా ఇప్పుడు వాడికి పోలే. ఇప్పుడు ఇలా లేచి ఇలా పడుతుంది తుమ్మురాల్లాగా, అర్థమైందా? కాలు మీద కాలు వేసుకున్నావు ఇట్లా వండు అనిపిస్తుంది దాని వీళ్ళ ఇంట్లో కూడా పోను నేను. కాలు మీద కాలు వేసుకున్నావు ఇట్లా వండు అనిపిస్తుంది దాని వీళ్ళ ఇంట్లో కూడా పోను నేను. నేను మంచిగా ఏదో మీ ముందర నాటకం లేదు, నేను ఇంత నాటకం చేస్తుంది నేను అనుకుంటున్నా. ఇంత సీన్ లేదు, మీరు అంత టెన్షన్ తీసుకుని అవసరం లేదు. మా తమ్ముని బిడ్డ నా బిడ్డనే, ఆ బిడ్డకి ఏం చేయాలో నాకు తెలుసు, ఎప్పుడు అమ్మాలో కూడా నాకు తెలుసు, అర్థమైందా? ఓడో వచ్చి చెప్తాం మేము ఇక్కడ మాకు తోలే ఎరిపప్పులం కాదు, అర్థమైందా? ఎరిపప్పలు కానప్పుడు ఆమె ఎందుకంటే ట్రీట్ చేస్తుంది? ఏం ట్రీట్ చేసినాం? నా తమ్ముడు ఎప్పుడైతే బయటకు పోయిండో అప్పుడు అయిపోయింది ఇక మర్చిపోయినా. అట్లా ఇంట్లో కూడా మాట్లాడకు నువ్వు అట్లా మాట్లాడకు. నేను మంచిగానే ఉన్నా. నాటకాలు ఆపా. మీరు చేస్తున్నారు, మీరు మంచోళ్ళు అయితే నేను ఎందుకు ఇది చేస్తాను? నా పిల్ల కోసం నేను కష్టపడి బతుకుతున్నా. నేను మంచిగానే ఈమెకే బిడ్డ కాదు, నా తమ్ముని కూడా బిడ్డ, నా కూడా బిడ్డ. ఆ బిడ్డకి ఏం చేయాలో మాకు తెలుసు. ఇప్పటిదాకా ఏం చేసావు? ఓడాడు చదివించేది, అవసరానికి డబ్బులు ఇచ్చేది ఓడు. ఒక్కటే చేసిందా? మా కుటుంబం ఏం సాయం చేయింది నడుస్తుందా? ఏం సాయం చేసారు అంటారు? అదే ఏం సాయం చేసిన అడుగు. ఏం సాయం చేసారు అంటారు? స్కూల్ కానీ దేనికి కానీ మేమే ఇచ్చేది. అది ఎట్లా వదిలేసిపోయిండు, మంచి పని చేసిన ఏమో అది దాని కర్మ అయింది, అయిపోయింది. అయితే మీ తమ్ముడు చేసి మంచి పని అంటారు. ఏమో మంచిగా ఉంటే ఏ మొగోడన్నా ఇక్కడ ఓడు. అట్లా అనకు. నేను లేనా? నేను మంచిగా ఉండబట్టికే మీ ఇంటికాడ ఉంటున్నా, నా ఇంటికాడ పోలేక. ఇప్పుడు ఉండలేకనే కదా పోతా పోతా అవి అమ్ముకుంటా ఇవి అమ్ముకుంటా అంటుంది. అన్ని మలుపుకొని ఉంటే నువ్వు అన్ని మలుపుకుంటా నువ్వు చేస్తుంటే మరి ఆమె ఏం ఏం చేస్తావు? మలుపుకుంటున్నా నేను? నువ్వేమో చేస్తున్నావు మొత్తం శీకర్ రోజు వచ్చి ఇంటికి వచ్చి నన్ను తప్పుగా చూపెట్లో చూసడం, మాటలు ఎట్లా అనడం, వెనకంగా ఇట్లా అట్లా తిరగడం, ఒంటరిగా ఉన్నదని. మా తమ్ముడు పోయినప్పుడు ఇంట్లో గడపల కాలు కూడా పెట్టలే, ఇంట్లో కూడా తొంగిదులే. వస్తే నా పిల్లలు మా ఆవిడ అలా పోతుంది తప్ప, ఆ బిడ్డకి బయటకు వస్తే నా ఇంట్లోకి వస్తే తప్ప నేను మాత్రమే తప్ప ఆ ఇంట్లో కూడా తర్వాత తీసి కూడా చూడలేను నేను. రోజు వస్తావు రోజు చూస్తావు, రోజు వస్తావు రోజు చూస్తావు. ఏంది చూసేది? ఏం చూస్తున్నావో కన్న పిల్లవు చూస్తాను నేను, కన్న పిల్లవు చూస్తాను నేను. చూస్తున్నావో నీకు తెలియదు. అట్లా మాట్లాడకు బావా, అట్లా ఏం మాట్లాడి అసలు ఎప్పుడు నీ ముఖం చూసి కూడా మాట్లాడే. కన్నపిల్ల గానే మీ తమ్ముడు కన్నపిల్లని తీసుకొని పోయిందా? నువ్వు చేసిన పనికే తీసుకొని ఏం అడుగు. ఏం చేసింది మరి? ఎందుకు వదిలేసిపోయిండు? వదిలేసిపోయిండు ఈమె మొగడే కదా, అడుగు మరి ఎందుకు మంచోడు కాక వదిలేసిపోయిండు. ఎందుకు మంచిగా? అదే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నీ బంగారం చక్కగా అయితే ఇంకోళ్ళు అనొచ్చు. నీ బంగారం సక్కలేదు, నీ బంగారం సక్కలేదు ఫస్ట్. ఏం బంగారం సక్కలేదు? ఎందుకు లేదు? ఏం సక్కలేదు? ఏం సక్కలేదు? ఎందుకు పోయిండు మరి? సక్కగా ఉంటే ఎందుకు పోయిండు? అది ఎందుకు పోయిండు? అడుగు అడుగు మరి. నువ్వు చెప్పు ఎందుకు సంవత్సరాలు నువ్వు అంటున్నావు కదా ఆమె చక్కగా ఉన్నాయి, ఆమె లోపం మీద చూపెట్టమన్నా. అసలు ఒక అమ్మాయి ఏం చేయగలదో నీకు తెలుసా? తనకు ఒక ఇల్లునిస్తే కుటుంబాన్ని ఇస్తుంది, తనపై మోసు తీర్చుకుంటే ఒక పవిత్రమైన శిశువుకి ప్రాణం పోస్తుంది. నేను ఒకటే తప్పు, ఎప్పుడు చూసినా అమ్మగారు కొంపల ఆ ఊర్లోనే వాడి ఉంటది. ఆడొకడేమో ఈడ గుద్ద ఎంగించుకొని ఆడు ఉంటాడు. ఎన్ని రోజులన్నీ ఉంటారు అన్న? నువ్వు నేను పెళ్ళైనప్పుడు ఉంటామా? నేను ఉండా నువ్వు ఉండా, సీదా అమ్మగారు మళ్ళీ ఆడేం పాత పెట్టుకుంటావు ఏం చూసుకుంటావు ఈమెకే తెలుసు, ఇక వానికే తెలుసు. అంటే అది వారంలో 2 రోజులు ఇంట్లో ఉండదు, వానికి మేమే చూసుకోవాలా? పెళ్లి చేసుకుంది ఈమె. వేరే ఉండి ఆమె కాడికి పోతారు. నా ఇంటికాడ నాయన ఒక్కడు ఉన్నాడు, అమ్మ లేదు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోరు. నాయన ఉన్నాడు చూసుకుంటాడు, నా బిడ్డను పెట్టుకొని పోతా వస్తా. వీళ్ళ తమ్ముడు పట్టించుకోకుండా వదిలిపెట్టి పోతుంటే నేనేం చేయాలి? సరే ఉండదు కదా అని వాడిని వదిలేస్తుంది, దేశాలు పట్టుకొని పోతుంది. ఈమె చేసుకుంది, ఆయన కూడా మేమే చూసుకోవాలి. కనబడుతుంది దేశాలు ఎవరు నీతో ఏగలేకనే పోయినా, నీతో ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. లేకపోతే ఈయనే చూపించేది ఉండే ఏమన్నా ఉంటే. అమ్మగారు ఇట్లా ఆ ఊరు ఈ ఊరు ఏ ఊర్లో తిరిగా నేను మీ ఇంట్లో వాడే ఉంటున్నా. నాకు ఎక్కడ ఆధారం లేకనే మీ ఇంట్లో వాడి ఉంటున్నా నేను. నాకు ఎక్కడ ఆధారం లేకనే మీ ఇంట్లో వాడి ఉంటున్నా నేను. వారంలో 1 రోజు 2 రోజులు కొంపల పడుతుంది అంతే. అన్ని మేమే చూసుకుంటుంటే ఆఖరికి ఎవరు చూసుకుంటే నేను ఆ స్కూల్లో పోయి ఆయమ్మ పని ఎందుకు చేసుకుంటా ఉంటా? నా పిల్లకి ఒక్కదాని కోసం మీరు ఏమో మరి ఎందుకు చేసుకున్నావేమో అని ఆగం పట్టించింది. ఇప్పుడు ఉన్న ఆస్తి అమ్ముకోవాలి, దింగేయాలి. ఇప్పుడు ఉన్న ఆస్తి అమ్ముకోవాలి, దింగేయాలి. పెద్ద ప్లానింగ్ అదంతే. ఆస్తి ఎందుకు అమ్ముకుంటుంది మీరు? మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది? ఉండనంటుంది కదా, ఉండనంటుంది కదా, అమ్ముకొని దింగేస్తుంది. ఇంకేం చేస్తుంది? ఆ పిల్లని కాస్త దాన్ని కూడా ఎక్కడ చెట్లకు పట్టిస్తుంది, అయిపోతుంది. ఎందుకు పట్టిస్తారు? పట్టించేదాని ఆల్రెడీ ఒకరు పట్టించినా కదా. ఎవరు నేను పట్టియాలి? నన్ను పట్టించిపోయింది మీ తమ్ముడు ఇంకొకరిని తీసుకొని. నేను మీ ఇంట్లో ఉన్నా, ఇంకొని తీసుకొని పోయిండు. ఇక్కడ ఆగమ చెట్లు పుట్టులు పట్టుకొని తిరుగుతుండో ఆ పిచ్చోడే అయిపోయిందిలే. అంత సీన్ లేదు, ఇంకొకరిని పడుతుంది తిరిగేది. ఆ పిచ్చోడే అయిపోయిందిలే, అంత సీన్ లేదు, ఇంకొకరిని పడుతుంది తిరిగేది. పట్టుకొని పోతాడు. మీ తమ్ముడికి సపోర్ట్ చేసి కాదు, మా కళ్ళతో మేము పక్కకున్నాం కాబట్టి తెలుసు మాకు.
అది చెప్పగానే 24 గంటలు నువ్వు మీ తమ్ముని గురించి సపోర్ట్ చేస్తూ తప్ప ఆయన చేసిన తప్పులే అంటలే అని మరి ఆయన చేసిన తప్ప కదా అడిగా చుట్టుపక్కల ఊర్లో అడుగు, ఎవరిని అడుగు మన కాలనీలో అడుగు. నువ్వు రోజు వచ్చి నా ఇంట్లో ఇట్లా చేసుకుంటేనే నువ్వే కాదంటున్నావు. నీ తమ్ముడే వదిలేసాం ఇంకో దాన్ని తీసుకొని నీ ఆమె తమ్ముడు పోయిండు. ఇప్పటికి నువ్వు వచ్చినావని కింద కూర్చోట్లేదు ఎందుకు అంత సీన్ లేదు ఆడ. ఈడ జనాలు బయటనే యాక్టింగ్, ఎప్పుడైనా మేము మంచిగానే ఉంటాం, యాక్టింగ్ ఏం కావు. కలర్లు చూసుకొని యాక్టింగ్ బాగొచ్చు. కలర్లు చూసుకోగానే యాక్టింగ్ అనొద్దు. కలర్లు కలర్లు అందరూ చూసుకొని చూసుకుంటారు. కలర్లు కలర్లు అందరూ చూసుకొని చూసుకుంటారు. బిడ్డను చూసి ఈమెను చూసి మా తమ్ముళ్ళు ఏంది ఇన్ని రోజులు ఏడుంటది ఈమె ఎట్లుంది అడుగు. ఆమె ఆమె కౌకిలి పని చేసుకొని బతుకుతుంది ఆమె అంతా నువ్వు అంతగా ఇదవుతుంది కదా ఏం కానీ పని చేసుకొని బతుకుతుంది. ఆయమ్మ కొలువు వేసి ఆ బిడ్డను నడిపించుకుంటుంది, పొట్టను నడిపించుకుంటుందా? చూడండి వాళ్ళ బిడ్డ పెద్ద అయింది అడుగు. చేస్తున్నట్టు ఏం లేదు సార్, ఇప్పుడు ఈయన అసలు ఇట్లా రావడం ఏందో, నన్ను ఇట్లా చేయడం ఏందో, నాకు అదొకటి కావాలి సార్. పోలీస్ కేసు పెడతా నేను, పెట్టండి అన్న. పోలీస్ కేసు పెడతా నేను, పెట్టండి అన్న. నీ ఇష్టం ఏమన్నా చేసి పోలీస్ కేసు పెట్టాలి. ఈయన ఇట్లా ఎందుకు చేస్తుండో నాది నాకేందో న్యాయం చేయాలి. అంతేగా ఇది మాకు కొత్తగా ఏం కాదులే. వాడు ఇంట్లో ఉన్నప్పటి నుంచి అదే పోలీస్ స్టేషన్, మా కాందాన్ పోయి మా ఇజ్జత్ మొత్తం పోయింది. వార్డ్ నంబర్ నేను పిచ్చి పూకాను కాదు, అదే పోలీస్ స్టేషన్, మా కాందాన్ పోయి మా ఇజ్జత్ మొత్తం పోయింది. వార్డ్ నంబర్ నేను పిచ్చి పూకాను కాదు, అర్థమైందా? కంపెనీలో ఇప్పటికీ ఇజ్జత్ మొత్తం పోయింది, ముఖం చూపించుకోలేకపోతున్నాం. ఏం ముఖం చూపించుకో నువ్వు చేసే పనులకా నేనేం పని చేసిన అడుగు ఆమెకు. ఆ ఇంటి ముఖం కూడా చూడా నేను. ఇక మా తమ్ముడు చెప్తా అంటున్నావు వాళ్ళ తమ్ముడు పోయినందుకు వాళ్ళ ఇజ్జత్ పోయిందేమో అంతే. నేను ఏం చేయలేదు. ఏ మాకు అలవాట్లే. నువ్వు ఏం చేసి ఏం చేసి పెట్టావు? నీ తమ్ముడు పోయిన అంటున్నావు. ఒకవేళ ఈమె పోయినంటే నీ ఇజ్జత్ ఏమంటారు ఇంకా పీడ పోతుండే ఎవరు నువ్వు ఇంకా ఉన్న కాస్త అంటే నీకు కాదు ఆ తమ్ముడు భార్య అనేది ఇది ఏం లేదు నీకు. అవును భార్య అంటే నా భార్య ఉంది. ఇసలు పిచ్చిది ఉంటే నేను ఎప్పుడు వెళ్ళి దింగుతుంటే అదే పోనీ నా తమ్ముడు లేదు. ఆడపిల్ల ఉందని చూస్తున్నా, లేకపోతే ఎప్పుడో మొడలు దప్పుకొని మెడల్ పట్టుకొని దొబ్బేసేటోని. ఆడపిల్ల ఉందని చూస్తున్నా, లేకపోతే ఎప్పుడో మొడలు దప్పుకొని మెడల్ పట్టుకొని దొబ్బేసేటోని. నీ భార్య పోయి ఉంటే నీకు అర్థం నీకు ఆడపిల్ల పుట్టి బతికిపోయినావు. చెప్పమ్మా ఏం చేయమంటావు? చేయాలి సార్, అమ్ముకోవాలి, ఏం చేయాలి అంతే ప్లాన్ ఉంది. అంతే బిడ్డ గురించి ఏం లేదు. నీకు అర్థమైతలేదు ఇంకా. ఈయన ఉన్న ఇట్లా ఇట్నే కాదు చేస్తారు. ఇప్పుడు నీకు జాగ ఉంటే ఏమైతుంది నీ ప్రాబ్లం ఏంది? వద్దు వాళ్ళు ఇయ్యరు సార్, నాకేమి ఇయ్యరు. ఆయన నీ పేరు మీద నీకు రిజిస్ట్రేషన్ చేసిస్తా అంటారు కదా. చెయ్యరు, అట్లే అంటారు, చేయరు వాళ్ళు. మరి నీ పేరు మీద వద్దమ్మా, ఇలా బిడ్డ పేరు మీద బిడ్డ పేరు మీద చేస్తా. ఏమొద్దు, పిల్ల అలా పిల్ల నేనేం కావాలి సార్, నేను ఎక్కడ పోవాలి? నీ బిడ్డ పేరు మీద నా బిడ్డ పేరు మీద చేస్తారు, నా పిల్లని కూడా తీసుకుంటా. అప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? పెళ్లి చేసేటప్పుడే రాస్తా అంటున్నా. ఏమక్కర్లేదు, నాది నాకు ఇవ్వాలి. నేను అసలే రాదు. తమ్మినికి కన్నా పిల్ల నీ తమ్మితో సంసారం చేసిన నాకు ఇవ్వాలి. నేను నీ బిడ్డ పేరు మీద రాస్తా, నీ బిడ్డ పెళ్లి అయ్యేటప్పుడు ఇస్తా. అక్కర్లేదు, నీ చేతులు అసలు పెట్టేదే లేదు. ఏం తీసుకుంటావో మళ్ళీ పోలీస్ స్టేషన్ పో. నా బిడ్డ పెళ్లి చేసుకుంటా, నేను బతుకుతా. నేనేమంటున్నా, నీ బిడ్డ పేరు మీద చేపించుకొని నువ్వు ఇద్దరు చూసుకుని బతుకు. నాకే కావాలి, నా బిడ్డ పేరు మీద చేసిన. ఎందుకంటే నువ్వు అమ్ముకొని పోదామని వస్తున్నావు. ఏం అమ్ముకోను, ఎందుకు అమ్ముకుంటే సార్? నా బిడ్డకే ఏం చేసినా అమ్ముతాని. అవును, అమ్మినా నేను ఏం చేసినా నా బిడ్డ కోసమే కదా సార్. అమ్మినా నా బిడ్డకే, ఉంచినా నా బిడ్డ కోసమే. మరి ఏమంటావు ఇప్పుడు ఆమె ఇచ్చేసావా ఇట్లా? మరి ఇప్పుడు ఆమెకి ఇచ్చినా కూడా ఏం చేస్తుంది తెలుసా? అది అమ్మి అలా అయ్యే చేతిలో పెడుతుంది. ఉన్న కాస్త ఉడిసిపోతుంది. ఆ బిడ్డ రోడ్ మీద అవుతుంది, ఈమె కాకి అయ్యి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతుంది. ఆ బిడ్డ రోడ్ మీద అవుతుంది, ఈమె కాకి అయ్యి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతుంది. నా బిడ్డ నేనేం రోడ్ల మీద. ఇంకోటి జాయవల పేరు నీ పేరు మీద, మా అయ్య పేరు మీద ఉంది. ఓ పని చేయి, ఇప్పుడు ఏ కోర్టు పోయినా ఏడు పోయినా ఏం కాదు, నీ జాగా నీకే ఉంటుంది, ఆయన జాగా ఆయనకు ఉంటుంది. సరే, ఇలా నాయన తోలుకొని పోయి ఈయనమ్మా మీ ఇద్దరు చేపించుకోండి. ఇప్పుడు కాదు ఆయన అంటుండగా అలా బిడ్డ పెళ్ళినప్పుడు చేపించుకోండి. ఇంకేం రోగం? మీ బిడ్డ పెళ్ళినప్పుడు చేపించుకోండి. ఏమొద్దు, నాకు ఇప్పుడే కావాలి. మరి ఇప్పుడే కావాలంటే ఇప్పుడు కావాలంటే ఏం చేస్తావు నువ్వు? చేస్తాను, నా దగ్గర ఉంటది, నా సొమ్ము నా దగ్గర ఉంటుంది, ఆయన సొమ్ము ఆయన దగ్గర ఉంటుంది. ఆయన సొమ్ము నేనమ్మా, నీ సొమ్ము అయినా ఆయన సొమ్ము అయినా సరే వాళ్ళ ఆయన చేతిలో ఉంది కదా. వాళ్ళ ఆయన ఆయన ఏమైనా ఖరాబ్ చేస్తాడా? ఏం లేదు, ఇప్పుడు అమ్ముకోవాలి, పోయి వాళ్ళ అయ్యే చేతిలో పెట్టాలి, జిందగీ మొత్తం యాడ్ చేయాలి, ఆ పిల్లని రోడ్ మీద పెళ్లి చేస్తాడు. అదే ఉంది, తెలియదు వాళ్ళ ఇంట్లో ఆడే ఆధారం ఉంటది, నీ ధైర్యము గిర్యం అంతా నాకు తెలుసమ్మా. ఏదో నాటకాలు చేయకు, నేను నీకు చెప్తున్నా. సక్కంగా ఉంటా అంటే సక్కంగా ఉండు. చేసుకున్న పెళ్ళని పిల్లని ఆగం చేసిపోయినోడు. ఆశీలు నాకు కానిస్తారా? నాది నాకు కావాలి సార్. కోర్టుకైనా ఇస్తా గానీ నా ఆస్తి నాకు కావాలి. నీ ఆస్తి నీకే అవుతుంది, నీ కాకపోతే ఇంకోని కాదు. అర్థమవుతుందా? నీ ఆస్తి నీకే అవుతుంది, కానీ నువ్వు అమ్మే హక్కు నీకు లేదు.
అది కాదు నా పేరు మీద చేయాలి, నేను అమ్ముకోను. నీ పేరు మీద ఎందుకు చేస్తావా? అమ్ముకుంటా? నా పేరు మీద నీ చేయాలి. పేరు మీద చేస్తావా? నా మోహన్కి వచ్చేవాట నా పేరు మీద చేయాలి. అవును, నీ ఆయన పుట్టిన పిల్ల ఉంది, చేసుకున్న భార్య ఉన్నా. అవును, తర్వాత ఏం చేస్తాను? ఆగా చేసి పడేంతో ఎందుకు చేస్తా సార్? నాకు పిల్ల ఉంది, ఏం పిల్ల ఉంది మాకు తెలియదా? చేసుకుంటా. నీ పిల్ల తెలుసు, నీకు అర్థం తెలుసు, అన్ని తెలుసమ్మా. ఎవరికి ఇచ్చేదానికి నాకు వెనక ముందు ఏం అక్క చెల్లెలు పెళ్లి కాని పిల్లలు ఏం లేరు. మరి నీకు అప్పుడు నీకు బాధ ఏంది? నాది నా పేరు మీద ఉంటే నాకు ధైర్యం ఉంటది. అవునండి. నన్నే వదిలేసిపోయిండు, బిడ్డను వదిలేసిపోయిండు. అవునండి. నన్నే వదిలేసిపోయిండు, బిడ్డను వదిలేసిపోయిండు. ఇలా ఆస్తి కూడా నీ ఇస్తాను. బిడ్డ పేరు మీద చేస్తా అంటున్నా, ఇంకా నీకు ఏమొద్దు, బిడ్డ పేరు మీద చేస్తే బిడ్డ అలా బిడ్డ అనుకొని తర్వాత అది కూడా చేస్తాను. నీ పేరు మీద అసలు రాసేదే లేదు. పెట్టుకుంటావా? ఓన్ పిలుచుకోసం కాందాన్ని పిలుచుకురా. లేదు, ఏమైనా వేసుకో. ఏమైనా చేస్తా, అన్ని హక్కులు నాకున్నాయి. ఏమైనా చేస్తా, అన్ని హక్కులు నాకున్నాయి. నీకు హక్కులున్నా ఏమున్నా కానీ ఉన్నాయి నేను చెప్తున్నామ్మా, ఒక ముచ్చట చెప్తున్నా, నువ్వు వినేటట్టు ఆయన ఏమి ఇది చేస్తలేడు, ఖరాబ్ చేస్తలేడు. ఇంకోటి ఏమంటుడు, ఇప్పుడు ఏమని ఇప్పుడు చేసిస్తా అంటూ నీ బిడ్డ పేరు మీద చేస్తా. నేను ఆడపిల్లను నీకు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చిన మీరు ఎందుకు అట్లా మాట్లాడుతారు? ఎక్కడ పోయినా ఆడవాళ్ళకు ఇది లేదా, న్యాయం నీ లేదా? బిడ్డకు రేపు అన్యాయం అయితే అంటున్నా. ఏం కాదు, నా దగ్గర నా బిడ్డ నేను ఎందుకు అన్యాయం చేసుకో? అన్యాయం చేసిపోయింది వాళ్ళ తమ్ముడు. అవును, వాళ్ళ తమ్ముడు చేసి నువ్వు కూడా చేస్తావు. వాళ్ళ తమ్ముడు అన్యాయం చేసి నువ్వు కూడా తమ్ముడు అన్యాయం చేస్తావు. నేను ఎందుకు చేస్తాను? మరి నా నీకేం బాధ? దగ్గర ఉంటది, నా సొమ్ము నీకేం నా ప్రాబ్లం? దగ్గర ఉంటది, నా బిడ్డ నా నీ దగ్గర ప్రాబ్లం ఏంది? వాళ్ళ దగ్గర ఉండడమే నా నీ ప్రాబ్లం. ప్రాబ్లం ఏంది? వాళ్ళ బిడ్డకు నీ బిడ్డ పేరు మీద చేస్తా నీకు ప్రాబ్లం ఏంది? నా బిడ్డ పేరు మీద నీ చేసిన బిడ్డ వాళ్ళు కదా? తీసుకుంటారు. ఎందుకు నా తీసుకుంటారు? నీ బిడ్డకి బిడ్డ ఇప్పుడు పేరు మీద వయసు నువ్వు లేదు. లేవా? నా పేరు మీద కావాలి, నాకు కావాలి. నీకు కావాలంటే అది ఏదో నా బిడ్డ నేను ఎందుకు ఆగం నీ చేసుకుంటా? గోల్మాల్ వాళ్ళు అంతా చేసింది. తెలుసమ్మా, నీ గోల్మాల్ అంతా తెలుసు. ఏం ఏదో నాటకాలు గోల్మాల్ చేయకు, ఏదో నాటకాలు చేయకు. మీరు నేను న్యాయానికి వచ్చిన ఆడపిల్లకు జర న్యాయం చేసి మాట్లాడు. నీకు అన్యాయం ఏం చేయడా? మాట్లాడు, ఆడపిల్లకి న్యాయం చేస్తే ఆడపిల్లకి అన్యాయం అవుతుంది. ఏమైతే లేదు, నాకు ఆడదానికి ఆడదే శత్రువు అవుతుంది. నీ బిడ్డకు నువ్వు శత్రువు అవుతున్నావు. ఎవరు చేసిరో మీరు ఒకసారి చూడండి. ఏం తెలియదు? ఏం చేసిరు? కన్న తండ్రి వదిలేసి వెళ్ళిపోయారు. కాదు, ఆయన నీ దగ్గరకు వచ్చి నువ్వు అంత గలీజ్ చేస్తున్నావు. ఏం చేస్తుండమ్మా? ఏం చేస్తుండ ఆయనకి ఎరక, ఆయనకు తెలిసి అన్ని. అడుగు. తాగి వచ్చి రోజు అందరూ నైట్ తెలుసు. అందరూ పడుకున్నాక వచ్చి తాగుతాడా? చూపి. ఈయన తాగుతాడమ్మా? తాగుతాడు. తాగుతాడా? తాగుతాడు. తాగి వచ్చి దగ్గరకు వస్తాడా? నా దగ్గరకు వస్తాడు. ఇట్లున్నావు అట్లున్నవి ఏషాలు అవసరమా? ఈడ ముట్టుకునుడు ఆడ ముట్టుకునుడు. ఇట్లున్నావు అట్లున్నవి ఏషాలు అవసరమా? ఈడ ముట్టుకునుడు ఆడ ముట్టుకునుడు. ముట్టుకుంటాడు. వరదలంటే గట్లనేనా? ముట్టుకున్నా చుట్టుపక్కల అడుగు చుట్టుపక్కల వాళ్ళందరూ చూసాను. వార్డు నెంబర్ మందు బిందు దాని జోలికే పోం మేము. ఇటువంటి పనులే చేయము. ఇలా 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 గుమ్మం కూడా చూడలేను. ఇలా డోర్ తీసి ఇంకేం ఆ తెలియదు. తమ్ముడు పోయినప్పుడు ఇప్పుడు ఈమెకి ఏంది ఒకటే, అమ్ముకోవాలి పోవాలి, అమ్ముకోవాలి పోవాలి. ఇప్పుడు ఈయన చెప్పేది మంచిగా ఉంది పద్ధతి. మరి ఇంకా నువ్వు పద్ధతి మంచిగా ఉన్నాక నువ్వెందుకు అట్లా చేస్తావమ్మా? ఏం పద్ధతి మంచిగా ఉంది సార్? నీ బిడ్డ పేరు మీద చేసిస్తా అంటుంది కదా? నాకు వద్దు సార్, నా పేరు మీద కావాలి. ఇంకొకటి చెప్తున్నామ్మా, ఆయన కూడా పని చేయి. ఈమె పేరు మీద ఆమెకు అనుమానం ఏంటంటే ఆయన బిడ్డ పేరు మీద చేసిస్తే రేపు ఆమె పెళ్ళి అయిపోయి ఈమెకి ఏందని అంటారు. పని చేసి బతుకోమని ఇప్పుడు బతుకుతలేదా? పని చేసి బతుకోమని ఇప్పుడు బతుకుతలేదా? ఆ పొలము కౌలుకి ఇచ్చింది సార్, అవి కూడా ఇవ్వండి నాకు. అవి చిట్టి కడుతున్నా నేను. ఈయన బిడ్డకి ఈమె గురించే. ఇప్పుడు ఆ పొలం అమ్మిన పైసలు బిడ్డ పెళ్లికి. ఇప్పుడు ఈమె కూడా బతకనిగా కావాలంటుంది కదా. ఇప్పుడు నా తమ్ముడు పోయినాక ఆ కర్మ మేమే చేస్తాం. కవులకు ఇచ్చినవి చిట్టి కడుతున్నా. ఆ చిట్టి లేపి ఆ బిడ్డ పేరు మీద వేస్తా. ఈమె వాడుకోవచ్చు. అవి బిడ్డకి పెళ్ళి అయినాక కూడా ఈమె వాడు. ఒక పని చేయమ్మా, ఇప్పుడు ఆ కౌలు పైసలు ఉన్నాయి అంటుంది కదా, 4 లక్షలు 5 లక్షలు ఎంత ఉంటాయి కదా అవి ఇవన్నీ ఇచ్చి ఆయన చెప్పుడు అంతే. మీరు మీ దరిద్ర మొహాలు, నేను ఏదో న్యాయం చేస్తానని మీ దగ్గరికి వచ్చిన. కాదమ్మా, నీకు అర్థమవుతుంది కదా? ఓ అమ్మా, ఇక్కడ ఏంది ఏం చేస్తాను? నీ మొహం చేస్తాను. ఆడపిల్లలకి ఇవ్వాలి, రేపు న్యాయం లేదు. నీకు న్యాయం మీరు ఒకటి నువ్వు ఎందుకు నేను ఏదో న్యాయం ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవపోతే ఏముందన్నా? నువ్వు ఏదో న్యాయం చేస్తావని నేను వచ్చి నా బాధ ఏందో నేను చెప్పడం నువ్వు మొత్తం ఆయనకే న్యాయం చెప్తున్నావు. కాదు, నేను చెప్పిన న్యాయం లేదు, ఆయన చెప్పిన న్యాయం కాదమ్మా. నువ్వు ఏమనుకుంటావు? నీకు న్యాయం కావాలనుకుంటున్నావా లేకుంటే మొత్తం అమ్ముకొని పోదాం అనుకుంటున్నావు? న్యాయం అమ్ముకొని పోదాం అనుకుంటున్నావా? అమ్ముకొని పోతా నేను. అమ్ముకొని నా పిల్ల పేరు మీద చేసుకుంటే నా ఇంటికి పోతా. నేను వీళ్ళ దగ్గర ఉండలేను, వీళ్ళ టాచర్ నేను భరించలేను. నా పిల్లని తీసుకొని నా ఆస్తి నేను తీసుకొని పోయి మా అయ్య కాడ ఉండి బతుకుతా. నా పిల్లని తీసుకొని నా ఆస్తి నేను తీసుకొని పోయి మా అయ్య కాడ ఉండి బతుకుతా. పిల్ల వయసు వచ్చిన పెళ్లి చేసుకుంటే నిమ్మలంగా నేను బతుకుతా. బతికేస్తా. నీ బిడ్డ పేరు మీదనే చేస్తాడు జాగా. ఇంకోటి నీకు కావాలి కాబట్టి 5 లక్షలు నీ పేరు మీద డిపాజిట్ చేస్తాడు. నువ్వు 5 లక్షల నువ్వు ఖర్చు పెట్టుకొని నువ్వు ఉండు. నీ బిడ్డకు ఆ జాగా రాసి ఇచ్చేసి పెళ్లి చేసినప్పుడు అది చేసేసి ఆమె లైఫ్ ఆమెకు సెట్ అయిపోతుంది. నీ లైఫ్ 5 లక్షలతోనా ఇంకో 10 లక్షలు నీకు ఇచ్చేస్తాడు. నీ లైఫ్ నీకు సెట్ అవుతుంది. ఎట్లన్నా చేసుకోరు, ఎట్లన్నా నష్టం జరిగింది. ఏమైందమ్మా, నీ బాధ ఏంది? అన్ని తీసి పెట్టాలి అంతే. అమ్ముకోవాలి. నీ ఆస్తి ఏంది? నీ ఆస్తి అని ఏమైనా ఏడుందా? నా తమ్ముడు ఆయన కూడా నీకు ఇస్తా చేస్తా. నీ బిడ్డనే నా బిడ్డ లాగా పెళ్లి చేస్తా అంటున్నా. ఏమి అవునమ్మా, నీకు ఇస్తా అంటున్నా. ఆయన ఇప్పటికే మాట తప్పలేదు కదా. మాట తప్పితే మనం అనొచ్చు.
అవి ఇవి ఆమె పేరు మీద ఈమె పేరు మీద ఎందుకన్నా నాది నా సొమ్ము నా చేతిలో పెడితే నేను తీసుకొని బిడ్డ ఎవరమ్మా? నీ బిడ్డనా లేక మన నా బిడ్డ? బిడ్డని మరి నీ బిడ్డకి ఇస్తాను కదా, ఎందుకు నీకేం నాకు కావాలి? ఇవ్వడానికి ఏం కష్టం నీ అవుతుంది బిడ్డకి ఇస్తాను కదా నా ప్రాబ్లం. బిడ్డకి ఇచ్చి ఎప్పుడో తీసుకుంటారు వీళ్ళు ఎవరు బిడ్డనే వదిలేసిపోయినోడు నీ బిడ్డ నీ దగ్గరే ఉంటది కదా. నా బిడ్డ ఉన్నా తీసుకుంటారు నా బిడ్డ ఉన్నా తీసుకుంటారు నువ్వు అంతగానం తలతిక్క మాట ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా బాధ ఏందో నాకు తెలుసు ఆ బాధ ఏందో నాకు తెలుసు అన్న అవును, అంతగానం నాది నాది అంటున్నావు. నువ్వు సంపాదించి రాస్తామా? వాళ్ళ తాత సంపాదించింది నా బిడ్డ తాత సంపాదించింది వాళ్ళ తాత తండ్రి సంపాదించి కంచి నీకేం అప్పుడు తండ్రి కంచి నా బిడ్డకు వస్తుంది నీకు అక్క ఏముండదు, ఉంటది. నీ భర్తకు కూడా ఉండదు. నా నువ్వు- భర్తకు ఉంటది నా నేనేం భర్త తర్వాత నా చెప్తున్నా, బిడ్డకు ఉంటది నేనేం చెప్తాను, నాకు ఉంటది. నీ బిడ్డకే ఉంటది, నీకు ఉండదు. ఉమ్, అర్థమవుతుందా? ఉంటది మాకు నీకు ఈయన కూడా ఉండదు, ఉమ్, ఈయన కూడా ఉండదు, ఇలా పిల్లలకే ఉంటది. అర్థం చేసుకొని నువ్వు సంసారం చేసుకుంటూ నువ్వు సత్యంగా ఉంటా అంటే. ఇంకోటి మీ నాయన అంటున్నావు, మీ నాయన చేత పెట్టావు అనుకో, మీ నాయన తీసుకొని మీ తమ్ముల చేత మా నాయన చేతిలో పెట్టా నా చేతిలో నువ్వు చేత పెట్టుకుంటా. మా పెడితే నీ నాయన చేతిలో చేతిలో చేతి ఆగాయి. అందరూ పైసలు ఉంటే ఆగాయమ్మా, పైసలు ఉంటే అన్న ఆగాయి. ఒక మాట ఈయన నీకు అర్థం కావట్లేదు అందరు ఆస్తి పిల్లల మీద పెట్టరు తల్లిదండ్రుల మీద ఉంటారు తండ్రి లేడు కాబట్టి తల్లి మీద ఉంటది నీ తల్లి మీద ఉంటుంది, నీ దగ్గర ఉండగలిగి నా దగ్గరనే నా బిడ్డ మీద ఎందుకు ఉండాలి నా పేరు మీద ఉండాలి నీ నా పేరు దగ్గర ఉంటుంది, ఉండాలి. తాత ముత్త ఆస్తి నీ పేరు మీద ఉంటుంది. ఆ? నా తాత ముత్తాతలు నీ దగ్గరికి ఎందుకు వస్తుంది నీ తాతది నీది నీకు నీ తండ్రికి వస్తుంది నీ తండ్రిది నీకు అది వస్తుంది అంటున్నావు కదా, నీది నాకు నీ పెట్టు పిల్లల నాకు పిల్లలకు పెట్టు వస్తుంది. అంటున్నావు. సరేనమ్మా, ఇవన్నీ వద్దు, ఆర్గ్యూ వద్దమ్మా. ఉమ్. నువ్వు ఒకటే చెప్పు, నీకు న్యాయం చేద్దామా, నీకు న్యాయం కావాలనుకుంటున్నావా? అవును నాకు లేక న్యాయం నువ్వు కావాలి. అన్యాయం అయిపోదాం అనుకుంటున్నావు? నాకు న్యాయం కావాలనే పోరాడు నీకు న్యాయం కావాలంటే నేను ఒక మంచి మాట చెప్తాను. చెప్పు ఆలకిస్తాడైతే సరే, లేదు అనుకుంటే నీ ఇష్టం అమ్మా. ఉమ్. నేను 100 మాటలు చెప్పా, ఉమ్. నీకు కూడా చెప్తున్నా. నువ్వు పెద్ద మనిషి కాబట్టి నువ్వు అంటున్నావు కదా, ఇంత నంబర్ చేసి అది అంటున్నావు కాబట్టి ఒక మాట చెప్తున్నా. ఏమంటున్నావు సార్, వాళ్ళకైతే మీరు అన్యాయం చేయొద్దు, అది కూడా మీరు మైండ్లో కొడుతుంది. ఇంకోటి సరే, ఏదైనా సరే ఇలాంటి రోజులు మంచిగా లేవు కాబట్టి ఆమె కూడా వాళ్ళ బిడ్డ పెళ్లి చేసినాక కూడా ఆమెకు సెక్యూరిటీ కావాలి కాబట్టి ఒక 10 లక్షల రూపాయలు ఆమె పేరు మీద డిపాజిట్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నెలకి మిత్తి తీసుకోవాలి. అంతే. నెలకు 5,000 10,000 ఇంత మిక్స్ వస్తుంది. ఆ పైసలు నీకు ఇప్పుడు ఎట్లా అంగన్వాడీ చేస్తూ ఉంటారు కూడా, 10,000 దాకా వస్తాయి, ఇవి ఒక 5-10,000 వస్తాయి. 20,000 నువ్వు తినడానికి తాగడానికి నీకు సరిపోతుంది, నీ లెక్కకు నీకు సరిపోతామ్మా. నీ బిడ్డ పెళ్ళికి అంటే నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడ జాగా ఉంది కాబట్టి అది అమ్ముతావా, లేకపోతే మీ రేపు చేసుకుంటానికి ఇస్తావా, ఎట్లా అనేది అలా ఆలోచిద్దాం. అప్పుడు పెళ్ళి అప్పుడు ఆలోచించుకొని ఆమె బిడ్డ పెళ్ళి ఉన్నది, ఆమె ఆస్తి ఆమెకి అయిపోతుంది. ఇక దాంట్లో ఏం లేదు. నీ పైసలు నీకు నెలకు పింఛన్ వచ్చినట్టు 20,000 వస్తాయి. అవునా కదా? ఇక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, అంతేనా? ఇంకేమన్నా ఉందా అంతే. చెప్పమ్మా. నేనేం చెప్పిన ఇంకా మీదే నడుస్తుంది నాదేం నాకు నడవదు నడిచేది ఏం లేదమ్మా. నేను నీకు ఓకే అంటే నేను ఇంత బాధ పడితే మీరు చెప్పేది మీరు చెప్తారు మీరు చేసేది మీరు చేస్తారు. నేను ఇంత బాధ పడితే మీరు చెప్పేది మీరు చెప్తారు మీరు చేసేది మీరు చేస్తారు. నేనేమో నేను నీకు సమయాన్ని చెప్పినట్టు చెప్తా. లేదు ఇంతే నీ ఇష్టం అనుకుంటే నీ ఇష్టం. ఏమంటావు నువ్వు? ఏం చెప్తారు సంబంధించి అదే చెప్తాను నేను. ఏం చెప్తారు నీ పేరు మీద 10 లక్షల 15 లక్షల నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నెల మెత్తి లెక్క నీకు వస్తుంది. 5,000 10,000 వస్తుంది నీకు. నీకు స్కూల్లో అంగన్వాడీ చేస్తున్నావు కాబట్టి నీకు 10,000 వస్తుంది. 20,000తో నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో. ఆ పిల్లకు సంబంధించినవి కూడా చేసుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు ఆమె ఇప్పుడు ఇంటర్ ఉందంటున్నావు కాబట్టి ఇంకో 2 నెలలు 3 నెలలు అయితే ఆమె పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళికి కూడా ఆమెకి ఏదంటే సాయం చేయండి మీరు కూడా. నీకు 20,000 దాకా వస్తాయి. ఇంకోటి ఏంది, ఆయన చేయాల్సిన సాయం చేసింది పాపం. 5 లక్షలు కూడా ఆయన పైసలు కూడా మీకే ఇస్తా అంటాడు. ఆయనకు వచ్చిన వాటా కూడా మీకే ఇస్తా అంటాడు. సరే మీకు భర్త ఇడిసపెట్టిన బాధ తప్ప ఇంకోటి అయితే అన్ని రకాలుగా అయితే మంచిగా ఉన్నావు అమ్మా. మీ ఇష్టం అన్న మీకు ఎట్లా న్యాయం సరే మీరు వెళ్ళండి అనిపిస్తుంది ఒకసారి పక్కకి వెళ్ళి నేనేం చేయలేను ఇట్లా కూర్చుందా మీరు వెళ్ళండి. ఉండండి మీరు పక్కన ఉండండి, ఒక 2 minutes సార్ నేను పిలుస్తాను సార్ కూర్చో. సరే అమ్మా, ఒక మాట, నీ జాగా నీకు రాసిస్తా కానీ ఇంత మిస్బిహేవ్ చేస్తున్నాము. చేయబడి గురి అవన్నీ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు అట్లా అయిపోయినావు? నా ఆస్తి నాకు కావాలని చేసిన అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా డేంజర్ రోయ్. వాళ్ళు నన్ను ఆగం చేస్తారు కాబట్టి నాకు ఆస్తి కావాలని నేను చేసిన. నేను ఆగం చేస్తున్నా అంటారు కానీ నేనైతే ఆయన ఇట్లా గలీజ్గా ఏం ఏం చేస్తాను? చేయలేదు అని ఏమనలేదు. ఒక మాట అమ్మా, నువ్వు అట్లా ఎప్పుడు తప్పు. ఇవాళ ఈడ చెప్పినావు, రేపు ఇంకో తానే చెప్తావు, వాళ్ళకి ఏమవుతుంది? ఏం ఏడ చెప్పాలని అని చెప్తా ఎందుకు చెప్పుకుంటా. సరే నీ ఇష్టం అమ్మా. నీకు ఒక మాట చెప్తాను, రేపు పిల్ల పెరుగుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడు జాగా అమ్ముకున్నావు అనుకో, ఉన్న పైసలు నీళ్ళ లెక్క ఖర్చు అవుతాయి. వాడోటి వీడోటి అప్పులు నాకు ఒక 10 రూపాయలు 2 రూపాయలకి మిత్తిస్తా 3 రూపాయలకి మిత్తిస్తా అని చెప్పేసి అంటారు. తీసుకోవతాను, ఎవ్వడు రూపాయి అయ్యాడు. జాగా ఉన్నది, జాగా నమ్మినాడు ఎవ్వడు చెడిపోలేడు. ఇంతవరకు జాగా నమ్మినాడు ఎవ్వడు చెడిపోలేడు. దయచేసి అర్థం చేసుకొని నీ మంచి కోసం చెప్తున్నావు అమ్మ, నీ ఫ్యూచర్ నీ భవిష్యత్తు కోసం చెప్తున్నావు. సరే అన్న మీ ఇష్టం వచ్చినట్టు చేయరు. మీకు ఎట్లా న్యాయం అనిపిస్తే నాకు నాకు న్యాయం న్యాయం- నాకు నా పిల్లకు నీ పిల్లకు ఏం అన్యాయం జరగదు, నీకేం అన్యాయం కాదు. ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే నీ పిల్ల చదువు అయిపోతుంది. ఆమె చదివించుకో,
చదివిస్తూనే ఉన్నా. నేనేమంటున్నా చదివించుకో, ఆమె ఇచ్చేసి. కానీ నువ్వు ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. నా మాట నీకేం అన్యాయం జరగదు. నీ బిడ్డ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకో, నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో, నీకుంటుంది సరేనా? సరే నీ ఇష్టం. నీకు ఇల్లు అయితే నీ పేరు మీద నీ దగ్గర ఉందిగా, నా దగ్గర నీ పేరు మీద చేపించుకున్నావు కదా, నా పేరు మీద. ఉండనీకి ఇల్లు ఉంది, తిననీకి ఇంత అన్నం వస్తుంది. నువ్వు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సరే కాకా అన్నా సరే ఇగో నేను ఏమంటున్నా, ఇవాళ రోజులు మంచిది కాబట్టి ఆమె జాగా ఆమె ఏదో వాళ్ళ బిడ్డ పేరు మీద తప్పించు. ఓకే, నీ ఏదో నువ్వు చేసుకో. అది అమౌంట్ వేస్తా అంటున్నా, ఆ ఒక అమౌంట్ మాత్రం ఈమె పేరు మీద, ఎందుకంటే ఈమె కూడా బతకాలి కాబట్టి ఓ 10 లక్షలు ఈమె పేరు మీద ఉంటే ఆమె బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకొని ఓ 15 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి తీయకుండా. ఆమె బిడ్డ పెళ్ళి అయినాక ఆమె ఎటు పోతుంది ఆమె ఇష్టం. ఒక 10 ఏళ్ళు పెట్టుకో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. చేసుకున్నాక అప్పటిదాకా నీకు ఆమెకు 10 నెల 10,000 ఎంతనో వస్తాయి మీకు. ఆమె ఎత్తుతో ఆమె బతుకుతుంది. చేసేద్దాం, అది ఒకటి సాయం చేయండి. ఇంకోటి అమ్మా, ఇలా అనుమానం కూడా ఉంటుంది, నువ్వు పైసలు తీసుకుని పోతావు అని ఉంటుంది కాబట్టి చెప్తున్నా, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. నువ్వు రూపాయి ఇవ్వని కూడా నెలకు నీకు 10 రూపాయలు మిత్తి వస్తుంది. ఆ మిత్తి నీ అంగన్వాడీలో పనిచేసే పైసలు నీ సంసారానికి వెళ్ళిపోతాయి. ఇంకోటి ఆమె పేరు మీద వాళ్ళ బిడ్డ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసాను. నీ పేరు నువ్వు చేసుకో, వాళ్ళ బిడ్డ పేరు మీద ఆమె రిజిస్ట్రేషన్ చేసేస్తే ఎవరిది అలాగే ఉంటుంది. ఏదైనా సాయం ఉంటే నువ్వు చేయనా? అదే నువ్వు చేస్తావు నాకు తెలుసు. ఆ ఉద్దేశంతో నేను అడుగుతున్నా. నీ బిడ్డ అనుకొని, నీ బిడ్డ నీకు మంది బిడ్డ నా బిడ్డ. ఇంకోటి ఇది కూడా మేము రికార్డ్ చేస్తాం. థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్ అయితే అన్నీ మీరు అందరికి మంచిగా చేస్తున్నారు. చూసిన 2-3 సార్లు మీరు మా అబ్బాయి చూపిస్తుంటారు కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా చాలా కుటుంబాలు మంచిగా. మీ లాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ అంటే నాకు ఏం లేదు. సరేనమ్మా? సరే సరే పిల్లలు వచ్చినాం సరే. మా వీడియో చూస్తుంటారు చూస్తుంటాం కంటిన్యూగా. వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్ అంటే ఇతను కూడా, బట్ ఏంటంటే మనకు చెప్పలేడు. సరే ఎనీహౌ మనం ఇలా హ్యాపీగా ఉన్నాం. మన సబ్స్క్రైబర్ తోని మనం టాస్క్ చేసినాం. ఇంకోటి ఏంటంటే ఆయన సబ్స్క్రైబర్ నాకు ఇప్పుడు ఆయన చెప్తే తెలుసు. అయితే మన సబ్స్క్రైబర్ అని మాత్రం ఈయనకు న్యాయం చేసేదని కాదు, ఈయన దగ్గర న్యాయం ఉంది కాబట్టి ఆమె అన్యాయం కాదు, అలా బిడ్డ అన్యాయం అయితే ఉద్దేశంతో, ఒక మహిళ అన్యాయం కావద్దనే ఉద్దేశంతో మనం ఈ టాస్క్ చేసినాము. యాక్చువల్లీ టాస్క్ చేసినప్పుడు మనకు తెలిసింది కూడా, ఇట్లా అన్ని ఎంక్వైరీ చేస్తే మన ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటంటే ఆమె ఉన్న జాగ్రత్త అమ్ముకొని వాళ్ళ అమ్మారింటికి పోదామనే ప్లాన్ ఉంది. సరే వాట్ ఎవర్, మనం అన్యాయం జరగదనే ఉద్దేశంతో ఆ బిడ్డ ముఖం చూసి మనం చేసినాము. వ్యూవర్స్ మన దాంట్లో కూడా మన సమాజంలో ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. దయచేసి వీలైనంత మటుకు వీడియోని షేర్ చేయండి. మా కష్టం ఫలించాలంటే మీ చిన్న లైకే మా కష్టం. అదేవిధంగా ఎప్పటిలాగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుమని కొట్టండి. మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తుంటాయి. తెలుసుగా వ్యూవర్స్, మన ఫోన్లో వాట్సాప్ ఉంది మన వీడియో షేర్ చేయడానికి. థ్యాంక్ యూ.